కేసు అక్కడ అయింది, అక్కడే అవుతుంది. వాడు బలంతగా చేతులు ఎరిక్కిరిసి కత్తితో కోసాడు. నాగేశ్వరరావుడేమో నన్ను బలంతంగా పట్టుకున్నాడు. ఈ వెంకట్రావు అన్నతనేమో నన్ను కోసాడు. ఇద్దరు వచ్చారు. ఒకడేమో బయట ఉన్నాడు, ఆడెవడో తెలియదు. కోడి కత్తితో కోసారు. అది ఇంతుంది. నేను నిద్రపోయాను సార్. ఇంట్లోకి వచ్చి నా టీవీ నాకు ఇవ్వు, నేను వద్దన్నప్పుడు ఎందుకు నీకు అన్నాడు. సరే తీసుకెళ్ళంటే ఈలోపు వాళ్ళ తమ్ముడు వచ్చి బలంతంగా రెక్కలేసి మీద కూర్చొని నోరు మూసి కోసేసారు. కోసి పరిగెత్తి వెళ్ళిపోయారు. నాకు తెలియదు సార్. నేను పడిపోయా కళ్ళు తిరిగి. ఇప్పుడు కాదు సార్, 10 ఏళ్ళు అవుతుంది మేమిద్దరం కలిసి ఉండటం వల్ల. తెలియదు సార్. మేమిద్దరం మామూలుగా డ్రాప్ అయిపోయి కూడా 3 నెలలు 2 నెలలు అవుతుంది. నా పనికి నేను వెళ్తున్నా, వాడి పనికి వాళ్ళు వెళ్తున్నాం. ఫోన్ కాల్స్ ఏమి మాట్లాడేది లేదు. గొడవ ఏం జరగలేదు సార్. అతను డైలీ తాగుతూ ఉంటాడు. నేను తెచ్చిపెట్టలేదు, నా వల్ల కాదని చెప్పా. ఇంకా అతను వెళ్ళిపోయాడు. వెళ్ళాలి అనుకున్నా. మా ఆయనకి నాకు డైవర్స్ అయింది సార్.